Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss kinematic equation applications. దాని మీద ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఏ బాడీ కవర్స్ 100 centimeters in first 2 seconds and 128 centimeters in next 4 seconds moving with constant acceleration. Find the velocity of the body at the end of 8 seconds. So మనం ఫైనల్ వెలాసిటీ అనేది కనుక్కోవాలి. ఎంత టైంలో కనుక్కోవాలి అని అంటే ఆఫ్టర్ 8 seconds తర్వాత ఎంత వెలాసిటీ ఉంది అనేది మనం కనుక్కోవాలి. We will find out final velocity at the end of 8 seconds. Okay, what are given? First solution చూడండి. Distance is given. First S1 ఇక్కడ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ బాడీ కవర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 100 centimeters అనేది మూవ్ అయింది. 100 centimeters ఎంత టైం పట్టింది అంటే ఇది S1 అని అనుకోండి. T1 ఈక్వల్ టు 2 seconds. 2 seconds లో 100 centimeters అనేవి మూవ్ అయ్యాయి. నెక్స్ట్ 128 centimeters అనంట ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది. అయితే ఆ డిస్టెన్స్ అనేది ఇక్కడ వరకే తీసుకోండి. అది వచ్చేసి అంత 4 seconds అనేది పట్టిందనంట నెక్స్ట్ టైం ఈ గ్యాప్ లో. అయితే మనం ఏం కనుక్కోవాలనంటే ఇక్కడ v అనేది మనం కనుక్కోవాలి. అక్కడ ఎంత ఉంటుంది అని అంటే 8 seconds ఉన్నప్పుడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది బి అని అనుకోండి, ఇది సి, ఇది వచ్చేసి డి అని అనుకుంటే ఏ నుంచి బి కి టైం ఎంత ఉంటుంది అని అంటే 2 seconds ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఏ టు సి అనేది వాట్ ఈస్ ది టోటల్ టైం ఈజ్ 6 seconds. ఏ టు నెక్స్ట్ ఏ టు డి అది మొత్తం వచ్చేసి 8 seconds. అందుకనే ఇక్కడ డయాగ్రామ్ అనేది మీకు అర్థమైతే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చారో మీకు అర్థమై ఉంటుంది. డిస్టెన్సెస్ అనేవి ఇచ్చారు. ఆఫ్టర్ దట్ టైం అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మనం S is equal to ut plus half at square అనే ఫార్ములాని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ కేస్ ఫర్ ఏబి, ఫర్ పార్ట్ ఏబి అనేది తీసుకోండి. సో టేక్ పార్ట్ ఏబి. What are the distance and time? So distance is given. S is equal to 100 centimeters. Next time t is 2 seconds. There is no here initial velocity అనేది ఏమి ఇవ్వలేదు. అంటే ఇనిషియల్ వెలాసిటీ అనేది మనం కనుక్కోవాలి. ఆఫ్టర్ దట్ we will find out acceleration also. సో ఇప్పుడు మనం ఏ అనేది మనం కనుక్కోవాలి, u1 అనేది మనం కనుక్కోవాలి. కైనమెటిక్ సెకండ్ ఈక్వేషన్ అనేది ఏం చెప్తుంది? S is equal to ut plus half at square. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో S is equal to ఏం రాసుకోవచ్చు అంటే 100 ఈక్వల్ టు u ఇంటూ t వాల్యూ 2 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ వాల్యూ మనకు తెలియదు, t వాల్యూ 2 స్క్వేర్. సో 100 ఈక్వల్ టు 2u ప్లస్ ఇక్కడ 4/2 అనేది 2a అవుతుంది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 తో కట్ చేస్తే u ప్లస్ a అనేది అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ పార్ట్ ఏసీ పార్ట్ తీసుకోండి. టోటల్ టైం మనకు తెలుసు. సో టోటల్ డిస్టెన్స్ కూడా మనం తీసుకోండి. టోటల్ డిస్టెన్స్ 100 ప్లస్ 128 మొత్తం 228 అనేది అవుతుంది. S ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 228 centimeters. T ఈజ్ ఈక్వల్ టు 6 seconds. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అనేది తీసుకున్నాం అని అనుకోండి. అప్పుడు ఆ వాల్యూ అనేది ఎంత అవుతుంది అంటే ఇక్కడ వచ్చేసి 228 ఈక్వల్ టు u1 అనేది మనకు తెలియదు, t వాల్యూ వచ్చేసి 6,
ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ 6 స్క్వేర్ 36 అంటే 228 ఈక్వల్ టు 6u ప్లస్ ఇక్కడ వచ్చేసి 18a. సో ఇంకా దీన్ని మనం 6 తో కట్ చేస్తే 6 3 జార్ 3 18 ఇక్కడ 4 8 6 8 జార్ ఈక్వల్ టు u ప్లస్ 3a. ఈక్వేషన్ నెంబర్ 228 by 6 అనేది చూడండి. 6 into 3 18 ఇంకా 4 మిగులుతుంది 48. 6 into 8 48 అనేది తీసుకున్నాం. సో 38 ఈక్వల్ టు u ప్లస్ 3a. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 లో మనం ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 38 ఈక్వల్ టు u ప్లస్ 3a అనేది ఉంది కదా, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనేది తీసుకోండి. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసినప్పుడు ఎంత అవుతుంది అనేది చూడండి. u ప్లస్ a ఈక్వల్ టు 50 ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ u ప్లస్ 3a ఈక్వల్ టు 38. ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు మనం u అనేది ఈ రెండింటిని మైనస్ చేసామని అనుకోండి. మైనస్ 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 ఇక్కడ వచ్చేసి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 2a ఈక్వల్ టు మైనస్ 12 మైనస్ కాదు ఇక్కడ ప్లస్. సో a ఈక్వల్ టు 12/2 అని అంటే మైనస్ 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఏ అనేది వచ్చిందండి. ఇప్పుడు మనం v అనేది కనుక్కోవాలి. అలాగే ఫస్ట్ u కనుక్కోండి. u ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి. u ప్లస్ a ఈక్వల్ టు 50. u మైనస్ 60 ఈక్వల్ టు u మైనస్ 6 ఈక్వల్ టు 50. u ఈక్వల్ టు 56 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ v వాల్యూ కనుక్కోవాలి. v అనేది ఫైనల్ వెలాసిటీ ఎట్ 8 సెకండ్స్. 8 సెకండ్స్ దగ్గర మనం కనుక్కోవాలి. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80. v అనే దాంట్లో ఇక్కడ u వాల్యూ తర్వాత వచ్చేసి a వాల్యూ t వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. u వాల్యూ 56 ప్లస్ a అంటే మైనస్ 6 ఇంటూ t వాల్యూ 8. 56 మైనస్ 48. 56 లో 48 పోతే మనకి 8 అనేది మిగులుతుంది మీటర్ పర్ సెకండ్. v ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ ఎట్ 8 సెకండ్స్ దగ్గర v ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్ పర్ సెకండ్ అనేది అవుతుంది. దిస్ ఈస్ ది క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే ఫస్ట్ 100 సెంటీమీటర్స్ లో టైం అనేది 2 సెకండ్స్ ఉంది. నెక్స్ట్ 128 సెకండ్స్ లో 4 సెకండ్స్ అనేది ఉంది. అయితే ఎండ్ ఆఫ్ ది 8 సెకండ్స్ అప్పుడు ఫైనల్ వెలాసిటీ ఎంత? ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంది అని అంటే 56 మీటర్ పర్ సెకండ్ అనేది ఉంది. ఫైనల్ వెలాసిటీ వచ్చేసి 8 మీటర్ పర్ సెకండ్ అనేది ఉంటుంది. ఓకే, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.